జై శ్రీమన్నారాయణ. హలో అండి. నేను ఏదైనా పూజ చేసుకుంటే అది ఇన్స్టా స్టోరీలో విత్ టైంతో పాటు పెడతాను. అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నానని చెప్పేసి ఇది టైంతో సహా పెడుతూ ఉంటాను. దానికి మన ఫాలోవర్స్ రిప్లై కామెంట్ చేసి చాలా బాగా చేశారు, బ్రహ్మముహూర్తంలో అంత మంచిగా చేశారని చెప్పేసి నాకు అప్రిషియేట్ చేస్తారనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుండేది ఆ విషయంలో. నేను ఏదైనా సరే ప్రతిదీ కూడా ఏ పూజ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా సరే కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను ముందు రోజు నైట్ నేను అన్ని సిద్ధం చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. రీసెంట్గా నేను ఒక రీల్ కూడా చేశాను కదా, సప్తశనివారాల పూజలు నేను అన్ని ఎలా అరేంజ్ చేసి పెట్టుకుంటాను, అన్నీ కూడా నేను ముందు రోజు నైట్ అరేంజ్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఈవెన్ పిండి దీపాలకి పిండి ముద్దను కూడా నేను ముందు రోజు నైటే సిద్ధం చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. అది మార్నింగ్ లేచేసరికి మనకి రెడీగా ఉంటుంది. మనం చేయాల్సింది ఒకటే అనమాట, మార్నింగ్ మనం లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పిండి ముద్ద ఏదైతే ఉందో మనం తీసి వెంటనే బయట పెట్టేస్తే, లేవగానే అది మనం బయట పెట్టేస్తే మనం పూజ చేసుకున్న టయానికి అది టెంపరేచర్ అంతా కూడా పోతుంది అనమాట. అప్పుడు మనం పిండి ముద్దలు మంచిగా తీసుకొని మనకి దీపాలు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి పని టైం సేవ్ అవుతుంది, మా పిండి కూడా మంచిగా వస్తుంది అనమాట. నేను పిండి దీపాలు ఎలా చేస్తాను మీ అందరికీ తెలిసిందే కదా. వరిపిండిలోని అరటిపండు గుజ్జు, బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు, పచ్చి ఆవు పాలు వేసి మంచిగా సాఫ్ట్గా ముద్దగా కలుపుకొని పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా పిండి దీపాలు గుడికి పట్టుకెళ్ళినా ఇంట్లో చేసుకున్నా కూడా ముందు రోజు రాత్రి నేను చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు చేశానంటే సోమవారం మాఘమాసం శివనారాయణులకు ప్రీతికరమైన మాసం కాబట్టి, సోమవారం ఏకాదశి వచ్చింది కాబట్టి ఇద్దరికి కూడా పూజ చేసుకుందామని చెప్పేసి నేను ఎలాగ ఏకాదశి వ్రతం చేస్తాను కదా, రెండు కలిపి మిక్స్ అవుతుందని చెప్పేసి నేను చేశాను అనమాట. అందువల్ల మీకు చూపించినట్టుగా ఉంటుంది, మీకు ఒక మంచి టిప్ కూడా షేర్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను మీతో ఈ రీల్ అయితే షేర్ చేసుకుంటున్నాను. దీపాలు కూడా చూసారా, ఎక్కడ చిన్న క్రాక్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. ఇలా ఈ రకంగా కలుపుకుంటే కనుక మీకు పిండి దీపాలు మంచిగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఇలాగే కలుపుకుంటూ ఉండండి. ముందు రోజు నైటే కలిపి పెట్టేసుకుని మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఈ ఒక చిన్న టిప్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.